ఈ రోజైతే మనం టెస్ట్ చేయబోతున్నాం కొన్ని వైరల్ సమ్మర్ గ్యాజెట్స్. ఇంకా వీటిలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను అమెజాన్ నుంచి కొన్నా, ఇంకా కొన్ని అయితే మీషో నుంచి కొన్నా. సో 1 బై 1 గా వీటిని అయితే అన్బాక్స్ చేసి టెస్ట్ చేద్దాం, ఇవి ఎలా ఉన్నాయి, ఇంకా మెయిన్లీ ఎలా వర్క్ చేస్తాయని. ఫస్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే ఈ మిలిటరీ స్టోరేజ్ బాక్స్ అయితే ఉంది, కూలర్ బాక్స్ కూడా అనొచ్చు దీన్ని. సో బేసిక్గా నేను అమెజాన్లో ఏదైనా సమ్మర్ గ్యాజెట్స్ ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నప్పుడే నాకు ఈ బాక్స్ అయితే కనిపించింది. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా చిల్డ్ క్యాన్ పెట్టినా లేకుంటే ఐస్ క్యూబ్ పెట్టినా అవి చాలా సేపు వరకు అలానే ఉంటాయంట. ఇంకా దీని రేటింగ్ కూడా చాలా బాగుండేసరికి ఆర్డర్ పెట్టేసి చూద్దాం ఎలా ఉంటుందని. సో ఇదే మన మిల్టన్ సూపర్ చిల్ 3 కూలర్ బాక్స్. నేనైతే కావాలని కొంచెం చిన్న సైజే కొన్నా, ఇది జస్ట్ 2.06 లీటర్ బాక్స్ అనమాట. ఇలాంటివి పెద్ద సైజులో కూడా వస్తాయి, మీకు కావాలంటే అది కొనొచ్చు. బాక్స్ అయితే కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే వీళ్ళు చాలా హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్ లో. క్వాలిటీయే కాదు, ఈ బాక్స్ కూడా చూడడానికి బాగుంది. ఫ్రంట్ లో మనకి మిల్టన్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇంకా మొత్తం బాక్స్ మీద మనకి ఒక టెక్స్చర్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఇంకా పైన సైడ్ అయితే మనకి ఇలాంటి ఒక హ్యాండిల్ అయితే ఉంది బాక్స్ ని క్యారీ చేయడానికి. ఇంకా ఇదైతే ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అబ్బా ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైట్ ఉంది ఇది. ఫైనల్లీ ఓపెన్ అయింది. చూడొచ్చు లోపల నుంచి అయితే ఇలా ఉంది, స్పేస్ అయితే కొంచెం తక్కువనే. ఇప్పుడైతే దీన్ని అయితే టెస్ట్ చేసి చూద్దాం ఇది నిజంగానే వర్క్ చేస్తుందా లేదా అని. ఫస్ట్ నేనైతే దీంట్లో కొన్ని ఐస్ అయితే వేస్తున్నా. ఇంకా ఈ 2 క్యాన్ మాత్రమే పెడుతున్నా, ఎందుకంటే దీంట్లో కొంచెం పెద్ద థమ్స్అప్ బాటిల్ అయితే రాదు. ఇంకా ఈ మిగిలిన ఐస్ కూడా వేసేద్దాం బాక్స్లోనే. ఇంకా ఈ 2 క్యాన్స్ కూడా కూలింగ్ లేకుండానే ఉన్నాయి, నేను చాలాసేపు వరకు బయట పెట్టా వీటిని. సో చూద్దాం బాక్స్లో క్యాన్స్ కూడా ఎంతవరకు కూల్ అవుతాయని. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 అవుతుంది, 3-4 అవర్స్ తర్వాత చూద్దాం కండిషన్ ఏముంటుందో. 5 hours later. ఇప్పుడు టైం అయితే 5:26 అవుతుంది, ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే అయిపోయింది దీంట్లో ఐస్ పెట్టి. చూడొచ్చు ఐస్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది, జస్ట్ ఒక ఐస్ ముక్క మాత్రమే ఉంది. బట్ దీంట్లో ఉన్న నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి అనమాట. మనం ఫ్రీజర్లో పెడితే ఎలా ఉంటుంది అలా ఉన్నాయన్నమాట నీళ్ళు అయితే. నాకు తెలిసి ఇప్పుడున్న ఎండకి ఇది కూడా చాలా ఎక్కువనే అనమాట. హైదరాబాద్లో ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఈ 2 క్యాన్స్ కూడా చాలా చల్లగా అయిపోయినాయి. మనం షాప్ నుంచి కొంటే కూడా మనకి ఇంత చల్లగా అయితే ఉండవు క్యాన్స్. ఒక క్యాన్ అయితే నేను ఓపెన్ చేసి తాగేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఏదో చల్లగా తాగాలని ఉంది. నిజంగా చాలా కూల్ అయిపోయింది క్యాన్ అయితే. ఒక క్యాన్ అయితే మనం దీంట్లోనే పెట్టేద్దాం, ఇంకా చూద్దాం ఎంతసేపు వరకు ఇది కూల్ గానే ఉంటుందని. ఇప్పుడైతే టైం 8:10 అవుతుంది, మనం దీంట్లో ఐస్ పెట్టి ఆల్మోస్ట్ 8 అవర్స్ అయితే అయిపోయింది. ఇంకా దీంట్లో ఉన్న ఐస్ కూడా ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది, మనకు తెలిసిందే. బట్ దీంట్లో మనం పెట్టిన క్యాన్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో దీంట్లో ఒక ఐస్ ముక్క కూడా లేదు ఇప్పుడైతే. బట్ అయినా కూడా దీంట్లో ఉన్న నీళ్ళు అయితే ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉన్నాయి. మనం ఫ్రీజర్లో పెడితే ఎలా ఉంటుంది నీళ్ళు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ క్యాన్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఓకే, ఇదైతే బాగానే పని చేస్తుంది. కొంతమందికి అయితే పనికి రావచ్చు. మెయిన్లీ దీన్ని అయితే చాలా మంది అవుట్డోర్ లో ట్రిప్ కి వెళ్ళినప్పుడు లేకుంటే ట్రాకింగ్ కి వెళ్ళినప్పుడు అయితే యూజ్ చేస్తారు. ఇంకా ఓవరాల్ గా నాకు కూడా ఇది బాగానే ఉంది అనిపించింది. నేనైతే ఇది అమెజాన్ నుంచి 450 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ప్యాకింగ్ అయితే బాగుంది. ఓకే, సో దీంట్లో అయితే ఒక ఇన్స్టంట్ ఐస్ క్రీమ్ మేకర్ అయితే ఉంది. బాక్స్లో అయితే 2 ప్లాస్టిక్ అయితే ఇచ్చారు, దీంతోనే మనం ఐస్ క్రీమ్ చేస్తాం కదా కొట్టి. కానీ వీటి క్వాలిటీ అయితే అంతగా బాగలేదు. ఇంకా ఇదైతే ఒక యూజర్ మాన్యువల్. ఇంకా ఇదే మన మెయిన్ ప్రొడక్ట్. ఇదైతే మంచి బరువుగా ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది. ఈ మిడిల్లో ఉన్నది మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ అనమాట. ఇంకా సైడ్లో అయితే మొత్తం ప్లాస్టిక్ ఉంది. అమెజాన్లో వీళ్ళైతే ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని మెన్షన్ చేశారు. ఇంకా ఈ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టికే. ఇంకా కింద సైడ్ అయితే మనకి కొంచెం ప్యాడింగ్ అవి ఇచ్చారు. దీనిలో ఒకటైతే ఒక లిక్విడ్ మటీరియల్ అయితే ఉంటుంది, మనం ఫ్రీజర్లో పెడతాం కదా దీన్ని, అప్పుడు అది హార్డ్ అయిపోయి ఈ స్టీల్ ప్లేట్ ని చాలా సేపు వరకు కూల్ గా ఉంచుతుంది. ఇంకా ఐస్ క్రీమ్ మేకర్ అయితే మరి పెద్దగా అయితే లేదు, మరి చిన్నగా కూడా లేదు, మీడియం సైజ్ లో ఉంది. సో ఈ ఐస్ క్రీమ్ మేకర్ ని యూజ్ చేసే ముందు మనం దీన్ని ఫ్రీజర్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది, ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ వరకు. నేనైతే దీన్ని ఆల్మోస్ట్ 12 అవర్స్ కంటే ఎక్కువనే పెట్టా ఫ్రీజర్ లో. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చేసే టైం అయితే వచ్చేసింది, కానీ ఐస్ క్రీమ్ చేయాలంటే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కావాల్సి ఉంటుంది, అది కూడా తెప్పించుకున్నా. నాకైతే పర్సనల్ గా ఐస్ క్రీమ్ చేయడం రాదు, కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఫస్ట్ కొంచెం ఈ క్రీమ్ అయితే వేద్దాం, పైనుంచి కొంచెం ఈ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నా, ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు కొంచెం రియల్ ఫ్రూట్ తో ఐస్ క్రీమ్ చేద్దామని వాటర్ మెలన్ అయితే యాడ్ చేసా. ఇది అయ్యాక మనం కొంచెం జ్యూస్ తో కూడా ఐస్ క్రీమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదైతే చాలా తొందరగానే ఫ్రీజ్ చేసేస్తుంది. మనం వేసిన క్రీమ్ చూడొచ్చు, ఇప్పుడు కొంచెం ఫ్రీజ్ అయిపోయింది, కింద అతుక్కుపోతుంది. ఇప్పటికైతే ఇంత చాలా అనుకుంటున్నా, కొంచెం సెట్ చేద్దాం దీన్ని. ఇప్పుడైతే మనం కొంచెం 5 నిమిషాల వరకు వెయిట్ చేయాలి, అప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది. నిజంగానే ఇది బాగానే సెట్ అయింది, దీంట్లో ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. బట్ ఎందుకు ఇది రోల్గా అయితే రావట్లేదు, ఇంకా కొంచెం పల్సగా ఉండాలేమో లేయర్. అయినా కూడా మనకి రోల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతే చాలు. చూడొచ్చు మన ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఎలా ఉందో. టేస్ట్ అయితే అంతగా బాగలేదు, కానీ కొంచెం ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది. స్వీట్ కొంచెం తక్కువైంది. ఇంకొక వేరే ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం ఇప్పుడు. ముందులాగానే ఫస్ట్ కొంచెం క్రీమ్ అయితే యాడ్ చేద్దాం. కొంచెం ఈ రా మ్యాంగో జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా కొంచెం ఈ పైనాపిల్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం, మ్యాంగో పైనాపిల్ కాంబినేషన్ బాగుంటుంది.
ఇంకా కొంచెం మ్యాంగో జ్యూస్ యాడ్ చేద్దాం పైనుంచి. ఓకే. సో ఇప్పుడైతే మనం కొంచెం 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఇదైతే సరిగ్గా సెట్ కాలేదు. చూడొచ్చు మీరు, కొంచెం థిక్‌గా అయిపోయింది. కొంచెం ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది, కానీ ముందు అయినట్టు కొంచెం గట్టిగా అయితే కాలేదు. మనకి కోన్ ఐస్ క్రీమ్ లేకుంటే స్కూప్ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి, అలాంటి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకొకసారి దీన్ని కొంచెం సెట్ చేసి ఇంకా 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది, కానీ ఫస్ట్ మనం వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసాం కదా, అది కొంచెం బాగా సెట్ అయింది. ఇది కాలేదు, ఎందుకంటే కొంచెం కూలింగ్ తక్కువ అయినట్టుంది. ఓకే, బట్ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది, తినచ్చు ఇలా కూడా. దీని తర్వాత ఇంకొకసారి నేను ట్రై చేస్తే అది కూడా సరిగా సెట్ కాలేదు. సో దీంట్లో మనం ఒకేసారి ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. నేనైతే 15 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టా, అయినా కూడా ఫస్ట్ టైమే బాగా అయింది. ఆ తర్వాత అంత సరిగా సెట్ అవ్వట్లేదు. అయినా కూడా ఐస్ క్రీమ్ చేయాలంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చాలు, ఇది అవసరం లేదు. అండ్ నాకు కూడా పర్సనల్గా ఇది అంతగా నచ్చలేదు. నేనైతే ఇది అమెజాన్ నుంచి ఆల్మోస్ట్ 1100 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. దీంట్లో అయితే ఈ మల్టీపర్పస్ ఫ్రూట్ కటర్ సెట్ అయితే ఉంది. ఫస్ట్ ఇదైతే 4-in-1 ఫ్రూట్ కటర్ సెట్ అనమాట. దీంట్లో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. బట్ దీని క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు. కింద మనకి మొత్తం ప్లాస్టిక్ ఉంది, పైన అయితే స్టీల్. ఎందుకు కొంచెం లో క్వాలిటీ ప్రొడక్ట్ లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే 2-in-1 వాటర్ మెలన్ ఫోర్క్. దీని క్వాలిటీ అయితే కొంచెం బాగుంది, ఎందుకంటే ఇది మొత్తం స్టీల్ తోనే వస్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీటిని అయితే ప్రాక్టికల్ గా యూజ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ 4-in-1 ఫ్రూట్ కటర్ అయితే ట్రై చేద్దాం. మెయిన్లీ ఈ టూల్ కూడా మనకి వాటర్ మెలన్ లేకుంటే కర్బూజా కట్ చేయడానికి పనికి వస్తుంది. ఇంకా ఈ టూల్ ఉంది కదా, దీంతో మనం వాటర్ మెలన్ లేకుంటే కర్బూజాని ఒక డిఫరెంట్ షేప్ లో కట్ చేయొచ్చు. సో ఇదే ట్రై చేద్దాం ఫస్ట్. ఎందుకు నేను సరిగా మిడిల్ నుంచి కట్ చేయలేకపోతున్నా, పైన నుంచి స్టార్ట్ చేస్తా, కట్ చేస్తూ కిందకు వచ్చేసా మొత్తం. చూడొచ్చు ఇలా కట్ అయింది. మనకి ఆ డిజైన్ అయితే వచ్చేసింది, కానీ సరిగా కట్ కాలేదు. వాటర్ మెలన్ అయితే ఒక 2-3 సార్లు చేస్తే మనకి అప్పుడు సరిగా కట్ చేయగలం మనం. ఇప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఈ కర్బూజా కట్ చేస్తా. ఇదైతే చాలా సరిగా కట్ అయింది మిడిల్ నుంచి. ఇంకా ఆ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది చూడొచ్చు. ఇంకా రెండు మనకి ఇలా రౌండ్ కటర్ ఇచ్చారు కదా, దాంతో మనం మస్క్ మెలన్ సీడ్స్ తీయచ్చు, లేకుంటే మొత్తం పల్ప్ కావాలంటే పల్ప్ కూడా తీయచ్చు దీంతో. ఇంకా ఇది చూపించడం మర్చిపోయా, దీంట్లో మనకి కింద సైడ్ ఒక రౌండ్ కటర్ ఉంటుంది. దాంతో మనం వాటర్ మెలన్ కానివ్వండి, లేకుంటే మస్క్ మెలన్ కానివ్వండి, ఇలా రౌండ్ షేప్ లో బాల్స్ లా కట్ చేయొచ్చు అనమాట. సో లోపల ఉన్న పల్ప్ని మొత్తం ఇలా రౌండ్ షేప్లో బాల్స్లా కట్ చేసి పెడితే చిన్నపిల్లలకి కూడా తినడానికి బాగుంటుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. నేను తెచ్చుకునే వాటర్ మెలన్ సరిగా బాగలేదనమాట. కొంచెం గట్టిగా ఉంటే బాగా వస్తాయి. ఇది కొంచెం మనకి ఎక్కువ మాగిపోయింది, లోపల నుంచి అంత గట్టిగా లేదు. కొంచెం గట్టిగా ఉంటే ఏంటంటే మనకి ఆ బాల్స్ సరిగా వస్తాయి. కర్బూజాలో ఎలా వచ్చాయి అలా. ఇంకా ఈ పెద్ద రౌండ్ కటర్ అయితే ఏదైనా పల్ప్ అవి తీయడానికి బాగుంటుంది. ఇంకా జ్యూస్ అవి చేయడానికి పనికి వస్తుంది అనమాట ఇది. లైక్ మీరు కర్బూజా మొత్తం పల్ప్ తీసేసి మళ్ళీ జ్యూస్ చేసి దీంట్లోనే సర్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మనకి వాటర్ మెలన్ లో ఇలా స్లైస్ గా కట్ చేయడానికి పనికి వస్తుంది. మన దగ్గర ఉన్న వాటర్ మెలన్ అయితే కొంచెం ఎక్కువగా మాగిపోయింది, అందుకే సరిగా స్లైసెస్ అయితే రావట్లేదు. కొంచెం గట్టిగా ఉండుంటే మనకి స్లైసెస్ గా బాగా కట్ చేయొచ్చు దీంతో. బట్ ఇప్పుడు కూడా చూడొచ్చు, కొంచెం ఇలా స్లైసెస్ గా కట్ చేసి మనం దీంతోనే తినొచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి పైన సైడ్ ఒక ఫోర్క్ కూడా ఉంటుంది. ఓకే, ఇదైతే ఒక డీసెంట్ ప్రొడక్ట్ అనమాట. బట్ క్వాలిటీ బాగా లేకపోవడం వల్ల నాకైతే పర్సనల్ గా అంతగా నచ్చలేదు. ఇదైతే నేను మీషో నుంచి 220 రూపీస్ అయితే కొన్నా. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో అయితే ఒక పోర్టబుల్ ఫ్యాన్ అయితే ఉంది. నేను మీషోలో ఒక పోర్టబుల్ ఫ్యాన్ కూడా తీసుకుందామని వెతుకుతుంటే నాకు ఇదైతే కనిపించింది. మీషోలో అయితే పోర్టబుల్ ఫ్యాన్స్ చాలా ఉన్నాయి, కానీ దీంట్లో ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉందని ఇదే కొనేసా. ఇదేంటి, దీంట్లో ఏముంది, మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఈ ఫ్యాన్ లోనే ఎక్కడ పెడతారనుకుంటా, ఇది కూడా చూద్దాం తర్వాత. ఇంకా ఇదైతే ఒక యూజర్ మాన్యువల్. ఇంకా ఈ ఫ్యాన్ పెట్టడానికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా బాక్స్ లో మనకి ఒక ఛార్జింగ్ కేబుల్, ఇంకా ఒక లానియర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇదే మన మెయిన్ ప్రొడక్ట్. ఇది నిజంగానే చాలా పోర్టబుల్ గా ఉంది, ఈజీగా ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. మన ప్యాంట్ జేబులో కూడా వచ్చేసి అనుకుంటా. అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఎక్కువ బరువు అయితే లేదు. ఇంకా వీలైతే కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ తో వస్తుంది, అయినా కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది నేను కొన్న ప్రైస్ కి. ఫ్రంట్ లోనే మనకి ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ని ప్రెస్ చేసి మనం ఫ్యాన్ అయితే ఆన్ చేయొచ్చు. డిస్ప్లేలో ఫస్ట్ మనకి ఏ మోడ్ లో ఫ్యాన్ నడుస్తుంది అనేది చూపిస్తుంది, ఆ తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ లో అయితే మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా ఈ ఫ్యాన్ ని పైనుంచి కొంచెం ఇలా బెండ్ చేసి ఏదైనా టేబుల్ మీద కూడా పెట్టచ్చు, మనం చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాకుండా కూడా మనకి ఒక స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా వీళ్ళు బాక్స్ లో. ఆ స్టాండ్ మీద ఫ్యాన్ ని పెట్టి మనం ఎక్కడైనా టేబుల్ మీద కూడా పెట్టచ్చు. ఇంకా దీంట్లో మనకి రెండు వైపులా కూడా కొంచెం హుక్ లాంటిది ఇచ్చారు కదా, అక్కడ మనం లానియర్ అయితే పెట్టచ్చు. ఇంకా ఈ లానియర్ పెట్టి మనం మెడలో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ఫ్యాన్. ఇంకా ఎప్పుడైనా మనకి అవసరం ఉంటే యూజ్ చేయొచ్చు. సో మనం చేతిలో పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఫ్యాన్ లో అయితే 5 డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి మోడ్ తో పాటు మనకి ఫ్యాన్ స్పీడ్ అయితే కొంచెం పెరుగుతుంటది. నేను కూడా పర్సనల్ గా ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేశాను, నాకైతే బాగానే అనిపించింది. ఫ్యాన్ స్పీడ్ కూడా బాగానే ఉంది. 1, 2 కాకుండా 3, 4, 5 ఈ మోడ్స్ లో మనం యూజ్ చేస్తే మనకి గాలి కూడా బాగానే వస్తుంది. బట్ ఇది ఇంట్లో ఉన్నప్పుడు అంత పనికి రాకపోవచ్చు, కానీ మనం ఎక్కడైనా అవుట్డోర్ లో ట్రిప్ కి వెళ్ళినప్పుడు, లేకుంటే ఎక్కడైనా పార్క్ కి తిరగడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా పనికి
పనికొస్తుంది. ఇంకా నేను ఇప్పుడు ఐపీఎల్ కూడా చూస్తున్నా. ఐపీఎల్లో మనకి ఆడియన్స్ని చూపిస్తారు కదా, సో ఈ స్టాండ్లో కూడా చాలా మంది ఇలాంటి పోర్టబుల్ ఫ్యాన్ అయితే యూస్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేసెస్లో డెఫినెట్గా మనకి ఇది పనికొస్తుంది. ఇంకా ఇంట్లో కూడా ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు కూడా మనం ఈ పోర్టబుల్ ఫ్యాన్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఫుల్ స్పీడ్లో మనకి 5 hours వరకు వచ్చేస్తుంది బ్యాటరీ బ్యాకప్ అయితే. అండ్ డెఫినెట్గా ఫ్యాన్ స్పీడ్ కొంచెం తక్కువ పెడితే ఇంకా బెటర్ వస్తుంది మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే. నేనైతే ఈ ఫ్యాన్ని మీషో నుంచి 350 రూపీస్కి అయితే కొన్నాను. ఆ ప్రైస్కి అయితే బాగానే ఉంది ఇది. నెక్స్ట్ ఈ పెద్ద బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే తెలుసు నాకేముందని. దీంట్లో అయితే ఈ టవర్ ఫ్యాన్ అయితే ఉంది. ఇప్పుడు ఇది చాలా వైరల్ అవుతుంది కదా, సో అందుకే ఆర్డర్ పెట్టా. ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది కూడా ఎలా ఉంటుందని. ఇది మన ఫ్యాన్ అంతే. నా బాక్స్లో అయితే ఇంకేం లేదు, కొన్ని ఐటమ్స్ ఉండాలి, ఇంకా చూద్దాంలే. సో ఇదే మన మెయిన్ ప్రొడక్ట్ అనమాట. ఇదైతే కొంచెం పోర్టబుల్ అయితే కాదు. ముందు ఫ్యాన్ చూసాం కదా, అది చాలా పోర్టబుల్. ఇది పోర్టబుల్ అయితే కాదు, ఇంట్లో యూస్ చేయడానికి బాగుంటుంది. బాక్స్లో ఫ్యాన్తో పాటు ఏమీ లేదనుకున్నాం కదా, సో పైన పెట్టి ఇచ్చారనమాట. ఇక్కడ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది, ఒక రిమోట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇదైతే మనం ఫ్యాన్ మీద అటాచ్ చేసి క్యారీ చేయడానికి బాగుంటుంది, లానియర్ లాంటిదే. ఇంకా మెయిన్లీ మనం ఫ్యాన్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నేను కొన్న ప్రైస్కి. ఇంకా దీంట్లో మనకి 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దాకా చూసిన మీరు అన్ని పోర్టబుల్ ఫ్యాన్స్లో జస్ట్ ఒకటే ఫ్యాన్ ఉంటుంది, కానీ దీంట్లో 2 ఉంటాయి. ఫ్యాన్ పైన ఇక్కడ 3 హోల్స్ చూస్తున్నా కదా, ఇక్కడ నుంచి మనకి మిస్ట్ లేకుంటే మాయిశ్చర్ అనేది కొంచెం బయటకు వస్తుంది అనమాట. పైన మనం నీళ్ళు ఇస్తాం కదా, దాంతో టాప్ లో అయితే మనకి 280 ml వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనం కొంచెం చిల్డ్ వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఈ వాటర్ మనకి మిస్ట్ లా కొంచెం బయటకు వస్తుంది. ఇంకా గాలితో పాటు మనకి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే సైడ్ లో మనకి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాని కింద మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసం. అండ్ కింద అయితే మనకి కొంచెం ప్యాడింగ్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా మనం టేబుల్ మీద పడితే చాలా స్టేబుల్ గా ఉంటుంది ఇది. దీంట్లో అయితే 3 స్పీడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి మోడ్ తో పాటు మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుంటది. ఇంకా నేనైతే ఈ ఫ్యాన్ ని పర్సనల్ గా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఉండే ఎండలకి మనకి ఇంట్లో ఉన్న ఫ్యాన్ అయితే ఏమీ సరిపోదు. అందుకే కొన్నప్పటి నుంచి నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నా. ల్యాప్టాప్ మీద ఏదైనా వర్క్ చేస్తుంటే నా పక్కన ఇక్కడ పెట్టేస్తా, కొంచెం చిల్డ్ వాటర్ యాడ్ చేసి. చాలా చల్లగా గాలి అయితే వస్తుంటది. నాకైతే బాగా నచ్చింది ఇది. దీంట్లో మనం ఫుల్ స్పీడ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ సెకండ్ మోడ్ లోనే పెడితే చాలు, మంచి గాలి వస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న 2 ఫ్యాన్ ని కూడా మనం ఇండివిజువల్ గా కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పైన కావాలంటే పైన చేసుకోవచ్చు, లేకుంటే కొంచెం కింద చేసుకోవచ్చు ఇలా. అండ్ నేను చెప్పినట్టు కొంచెం మనం పైన చిల్డ్ వాటర్ యాడ్ చేసి మిస్ట్ మోడ్ కూడా ఆన్ చేస్తే మనకి ఇంకా కొంచెం బాగా వస్తుంది అనమాట. గాలి కొంచెం చల్లగాలి వస్తుంది. ఇంకా మనం మిస్ట్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా RGB లైట్ కూడా పైన ఆన్ అయిపోతుంది. అంతేకాదు ఈ ఫ్యాన్ లో కూడా RGB లైట్ ఉంది. మీరు ఫ్యాన్ ఆన్ చేసే బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే ఫ్యాన్ లో కూడా మనకి RGB లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. అంతేకాదు దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంది, ఆటోమేటిక్గా ఇది ఇలా రొటేట్ కూడా అవుతుంటుంది. సో ఇద్దరు ఉన్నారనుకోండి మీరు, సో ఇది ఇలా రొటేట్ అవుతుంటే మనకి ఇద్దరికి కూడా గాలి తగులుతుంటది. సో ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది. బట్ ఈ ఫ్యాన్ ని మోస్ట్లీ మనం ఇంట్లో ఉన్నప్పుడే యూజ్ చేయగలం. ఇంకా దీంట్లో అయితే మనకి ఫుల్ స్పీడ్ లో ఆల్మోస్ట్ 2 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో బాగానే ఉంది ఇది. నాకు కూడా పర్సనల్ గా నచ్చింది. క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ నేనైతే ఇది మీషో నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయలకి అయితే కొన్నా. అండ్ ఒకవేళ ఇది మీరు మీషో నుంచి కొనాలంటే కొంచెం ఎక్కువ రేటింగ్ ఉన్న, ఇంకా మంచి రేటింగ్ ఉన్న సెల్లర్ నుంచి కొనండి. ఇదే ఈ రోజు మనం లాస్ట్ బాక్స్ అనమాట. సో ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం దీంట్లో ఏముందో. దీంట్లో అయితే ఈ పోర్టబుల్ గోలా మేకర్ అయితే ఉంది. బాక్స్లో అయితే మనకి కొన్ని ఇక్కడ ప్లాస్టిక్ స్టిక్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇలాంటివి 3 ప్లాస్టిక్ బాల్స్ కూడా ఇచ్చారు. వీటి క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంది. ఇంకా ఇలాంటి ఒక ప్లాస్టిక్ కప్ కూడా ఉంది. దీంట్లోనే మనం ఆ గోలా అయితే చేయొచ్చు. యూజ్ చేసి చూపిస్తా మీకు తర్వాత. ఇంకా ఈ మషిన్ కింద పెట్టడానికి మనకి ఇలాంటి ఒక బౌల్ కూడా ఇచ్చారు. ఇది చూడడానికి మనకి కొంచెం ఏమంటారు గ్లాస్ బాల్ లా ఉంటుంది, కానీ ప్లాస్టిక్ దే. ఇంకా ఇదే మన గోలా మేకర్ మషిన్. దీంతో మనకు ఒక పార్ట్ అయితే సపరేట్ గా ఇచ్చారు కదా, అది పెట్టుకుందాం ముందు. మన గోలా మేకర్ మషిన్ అయితే సెట్ అయిపోయింది. ఇదైతే సైజ్ లో మరి పెద్దగా తెలియదు, మరి చిన్న కూడా లేదు, మీడియం సైజ్ లో ఉంది. ఇంకా మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది. అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నేను కొన్న ప్రైస్ కి. ఇంకా పైన ఉన్న క్యాప్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. లోపటైతే మనకి ఒక బ్లేడ్ అయితే ఉంది ఐస్ ని క్రష్ చేయడానికి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే మనకి కొంచెం షార్ప్ స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇంకా కింద సైడ్ అయితే మనకి కొంచెం ప్యాడింగ్ అవి ఇచ్చారు, ఎందుకంటే ఇది తిప్పేటప్పుడు ఇది కొంచెం స్టేబుల్ గా ఉండాలి కాబట్టి. మనకి బాక్స్ లో 3 ప్లాస్టిక్ బాల్స్ ఇచ్చారు కదా, దాంట్లోనే మనం ఐస్ అయితే పెట్టాలి, ఎందుకంటే అది చాలా పర్ఫెక్ట్ షేప్ లో ఉంది. ఈ మషిన్ లో అయితే ఈ బాల్ సైజ్ ఐసే పడుతుంది సరిగా, అందుకే దీంట్లోనే మనం ఐస్ అయితే గడ్డగట్టించాలి. మన ఐస్ అయితే రెడీ అయిపోయింది. బాల్ నుంచి డైరెక్ట్ గా మషిన్ లో ఐస్ అయితే వేయచ్చు ఇలా. ఇది అంత ఈజీ కాదు, కొంచెం బలం అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఈ మషిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఐస్ని చూడొచ్చు, చాలా బాగానే క్రష్ చేసింది. ఆ తర్వాత మీరు చేత్తోనే ఏదైనా షేప్ ఇవ్వచ్చు, లేకుంటే ప్లాస్టిక్ గ్లాస్ ఇచ్చారు కదా మనకి, దాంట్లో పెట్టి గ్లాస్ షేప్లో కూడా గోలా అయితే చేయొచ్చు. సో ఒకసారి దీంట్లోనే చేసి చూపిస్తాం మీకు. సో చూడొచ్చు, మన ఐస్ గోలా అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మనం ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకో ఈ ఐస్ అయితే కొంచెం తొందరగానే మెల్ట్ అయిపోతుంది.
బేసిక్గా ఒకసారి క్రష్ చేసిన ఐస్తో మీరు ఏదైనా ఐస్ కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఐస్ డిష్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏదైనా మనం బౌల్లో ఐస్ తీసుకొని దాని మీద ఏదైనా ఫ్లేవర్ జ్యూస్ యాడ్ చేసి స్పూన్తో కూడా తినచ్చు. ఇంకొకసారి ట్రై చేద్దాం ఈ మషిన్ని. చూడొచ్చు ఇది ఐస్ని ఎంత బాగా క్రష్ చేస్తుందో. మషిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఈ కప్లోనే చేద్దాం మనం గోలా అయితే. ఐస్ గోలా షేప్ అయితే బాగానే వస్తుంది, కానీ ఎందుకో జ్యూస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇది ఈ కప్లో అంతా సరిగా అవ్వట్లేదని కొంచెం చేత్తోనే రౌండ్ షేప్ అయితే చేశాను. అప్పుడైతే ఇది చాలా బాగా అయింది. ఆరెంజ్ ఫ్లేవర్ యాడ్ చేసినప్పుడు కూడా మెల్ట్ కాలేదు. సో సింపుల్ గా చేత్తోనే రౌండ్ షేప్ చేస్తే బాగా వస్తుంది ఐస్ గోలా. మనకి ఈ కప్లో అయితే అంత సరిగా రావట్లేదు. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, నాకు కూడా పర్సనల్ గా చాలా నచ్చింది. ఇదైతే నేను అమెజాన్ నుంచి 450 రూపీస్ అయితే కొన్నా. ఇవే కాకుండా సమ్మర్ లో మనకి ఇంకొక ప్రోడక్ట్ చాలా పనికి వస్తుంది, అదే ఈ పోర్టబుల్ బ్లెండర్. ఇదైతే నేను ఈ వీడియో కోసం అయితే కొనలేదు. ముందు మనం ఒక డియోడాప్ వీడియో చేసాం కదా, అప్పుడే డియోడాప్ నుంచి కొన్న 230 రూపీస్ అలా. సో ఇదైతే అంతగా బాగలేదు అన్నమాట. 3 రోజులు పని చేసింది, ఆ తర్వాత పని చేయట్లేదు. కానీ 1500 to 2000 రేంజ్ లో మనకి మంచి పోర్టబుల్ బ్లెండర్స్ అయితే వస్తాయి. ఇంకా ఇలాంటి పోర్టబుల్ బ్లెండర్ మనకి సమ్మర్ లో చాలా పనికి వస్తాయి. సమ్మర్ లోనే కాదు, ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. మనం మన ఇంట్లో ఏదైనా ఫ్రూట్ ఉంటే కొంచెం కట్ చేసి దీంట్లో వేసి ఈజీగా మనం జ్యూస్ అయితే చేయొచ్చు. మన అందరి ఇంట్లో పెద్ద మిక్సర్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ అది యూజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఇంత పెద్ద మిక్సర్ తీయాలి, మనం కరెంట్ లో పెట్టాలి, ఆ తర్వాత యూజ్ చేయొచ్చు. బట్ ఇది అలా కాదు, కొంచెం మనం ఫ్రూట్ కట్ చేసి దీంట్లో వేస్తే చాలా ఈజీగా జ్యూస్ అయిపోతుంది. ఇంకా జ్యూస్ ని కూడా మనం డైరెక్ట్ గా ఈ బ్లెండర్ నుంచే తాగొచ్చు. సో చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది అనమాట ఇది. సో ఈ సమ్మర్ లో ఇలాంటి పోర్టబుల్ జ్యూసర్ మీ దగ్గర ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. కొన్ని మంచి పోర్టబుల్ బ్లెండర్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే కొంచెం లేట్ అయింది, అయినా కూడా ఈ ప్రొడక్ట్స్ మీరు సమ్మర్ లోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ రోజు చూపించిన ప్రొడక్ట్ నుంచి మీకు ఏది ఎక్కువగా నచ్చిందని కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.